ఆపరేషన్, దానికి టెన్షన్ పడద్దు, రేపు చేస్తాను. నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇవాళ చేయలేకపోతే రేపు చేయమా. భయత్తులు మేము ఉంటాం, నిఘా ఉంటుంది ఇక్కడ, ఎవరికి నో చెప్పడం కుదరదు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ప్రతిదీ చేయడానికే మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకు చెప్తానంటే ఇక్కడ బయట ఎంఆర్ఐ స్కాన్ 5,000, 6,000, 10,000 కూడా అవ్వచ్చు. వాటిలో ఏ ఆర్గానికి ఎక్కడ ఏం పొట్టకు చేయాలా, కడుపుకు చేయాలి, బ్రెయిన్కి చేయాలి, దాన్ని బట్టి దాని ఖరీదు ఉంటుంది. ఇక్కడ బయట అయ్యే అంత వేల ఖర్చు, ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా నేను చేసి పెడతాం. అయితే అక్కడ కూడా హడావుడి పడుతుంటారు. వాళ్ళు ఒక్కోళ్ళకి ఒక అరగంట పట్టింది అనుకో, 24 గంటలు ఎంతమంది చేయగలుగుతాం? అమెరికాలో ఎంఆర్ఐ స్కాన్ చేయాలంటే మా బావగారికి నేను అక్కడికి వెళ్తే క్యాన్సర్ అయితే 3 వారాలు వెయిట్ చేయాల్సిందే. 3 వారాలు వెయిట్ చేయాలి. ఇక్కడ 1 రోజు లేకపోతే మ్యాక్సిమం 2 రోజులు వెయిట్ చేసి చాలు. ఆ 1 రోజు వెయిట్ చేయడం ఏం సార్, 1 రోజా మా పేషెంటా, ఇలా గొడవ. మీకు ఎమర్జెన్సీ అయితే ఎమ్మడే చేయిస్తాను, నేను అక్కడ ఉంటాం. డాక్టర్లు ఎమర్జెన్సీ అయితే ఎందుకు చేయరు? పక్కన వాళ్ళు పెట్టేసి అయ్యా ఇది ఎమర్జెన్సీ కాదు, ఆగు, ఇతను ప్రాణాంతకం ఉంది, ఇతను చేస్తారు. అక్కడ ప్రతి చోట ఇక్కడ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇక్కడ బయట హాస్పిటల్ చిన్న ఆసుపత్రి కాదు ఇది, మెడికల్ కాలేజీకి అటాచ్ అయిన టెర్షరీ కేర్ హాస్పిటల్. బయట ఎవరు చేయని ఆపరేషన్ ఇక్కడ చేయగలుగుతాం. బయట చచ్చిపోయే వాళ్ళని ఇక్కడ పంపిస్తే మేము సేవ్ చేయగలుగుతాం చాలాసార్లు. అర్థమైందా? అలాంటి గొప్ప ఆసుపత్రి. దీన్ని చులకనగా చూస్తున్నారు, చూడద్దు. ఇది ఫ్రీ అని చులకనగా చూడద్దు. మీకు ఆలస్యమైందంటే ఎక్కువ మంది ఉంటే వాళ్ళు ఆలస్యం అవుతుంది. ఇక్కడ డాక్టర్లు డిలే చేయడం వాళ్ళు కాదు. ఇది ఈ తేడా గుర్తించుకోవాలి. ఈ తేడా అర్థమైందని చెప్పింది. ఆలస్యం వేరు, అర్థమైందా? కావాలని ఆలస్యం చేయడం వేరు. పొరపాటు కూడా ఏ డాక్టర్ చేయడానికి గొప్పగా చదువుకున్న డాక్టర్. ఇక్కడ అందరూ మనసున్న డాక్టర్లు ఉంటారు. ఇక్కడ ఎవ్వరూ డబ్బుల కోసం పనిచేయరు, వాళ్ళు వచ్చే జీతం వస్తుంది అంతే. అర్థం చేసుకోండి, అర్థమైందా? దయచేసి అలాగా అర్థం చేసుకొని ఈ ఆసుపత్రిని చక్కగా చూసుకోండి. ఇక్కడ మొక్కలు పెట్టి వాటిని ఎరుగు నీళ్ళు పోసి పెంచండి. బయట ఏదో పారపోసే నీళ్ళు దాంట్లో పోయి మొక్కలు చచ్చిపోకుండా వేడి ప్రదేశం. అలాగే ఇక్కడ డస్ట్బిన్స్ పెడతారు. మీరు తిన్నది డస్ట్బిన్లో వేయండి. చూడండి, ఇక్కడ పందుకొక్కలు తొమ్మి పడేసి మీరు తిన్నవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తే పందుకొక్కలు నాశనం చేస్తారు. అలా చేయొద్దు, డస్ట్బిన్లు వాడండి. ఇక్కడ లేకపోతే సార్ ఇక్కడ డస్ట్బిన్లు ఏదో పెడితే బాగుంటుంది సార్ చెప్పండి మాకు వచ్చి. ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అనే భావంతో ఉండండి. ఈ కార్యక్రమం పేరు కూడా మీకోసం మేము అనే ప్రతి వారం నేను ఇది మిస్ కాకుండా మీ అందరికీ తెలియజెప్తే ఇక్కడ వారం మా పేషెంట్లు మారిపోతుంటారు. ఇక్కడ పేషెంట్లు బెడ్స్ ఎంత ఒత్తిడి ఉంటుందండి మాకు. టకటగా ఆపరేషన్ చేస్తే పంపిస్తాం. మేంగా డిలే చేయడం ఎందుకు జరుగుతుంది? ఇక్కడ పొరపాటున జరగదు. అర్థమైంది నా బాధ? డిలే చేస్తే ఏమవుతుంది? వెనకోటి గొడవపడదు, వెనకోటికి లేట్ అవుతుంది. అందుకని టకటగా చేసి పంపిస్తుంటాం. వారానికి పేషెంట్లు మారిపోతారు కాబట్టి అందరికీ మళ్ళీ చెప్తుంటే మీరు మీ ఊళ్ళకి పోయి చెప్తారు, అయ్యా ఈ ఆసుపత్రిలో మంచిగా జరుగుతుంది, ఇక్కడ ఫ్రీగా జరుగుతుంది. ఫ్రీగా జరగటం వల్ల మనకు చాలా లక్షల్లో డబ్బులు మిగిలితే పిల్లాడి చదువు చెప్పించుకోవచ్చు, పిల్లలకి చదువు చెప్పించుకోవచ్చు, లేకపోతే పిల్లలు పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే పిల్లల్ని నగలు చేయించుకోవచ్చు అని చెప్పుకొని ఆసుపత్రిలో తొందరపడదు. మీకు ఏమన్నా మీకు ఇబ్బంది కలుగుతుంది, లేకపోతే ఇది ఏదో ఇట్లా జరుగుతుంది అనిపిస్తే మా దగ్గర రండి. ఇక్కడ నిఘా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ హాస్పిటల్లో 1 డాక్టర్ 2 డాక్టర్లు ఉండరు. ఇక్కడ వేల మంది డాక్టర్లు. ప్రతి డిపార్ట్మెంట్లో దాదాపు 120 మంది డాక్టర్లు. గైనకాలజీ డిపార్ట్మెంట్ దేవతలు వాళ్ళు. బయట ఎవరు చేయలేదు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిపోయిన బయట చేపలు ఇక్కడ చేయగలుగుతారు. అంత నిష్ణాతులైన. ఎందుకు నిష్ణాతులవుతున్నారు వాళ్ళు? రోజుకి 20 డెలివరీలు చేస్తారు. 20 నిద్రపోరు. కోవిడ్ వచ్చినా చేస్తారు, హెచ్ఐవి వచ్చినా చేస్తారు. బయట హెచ్ఐవి అంటే తీసుకురా 6 లక్షలు అంటారు. ఇక్కడ ప్రాణాలు పణంగా పెట్టి చేస్తారు. అర్థమైందా? అలాంటి గొప్ప ఆసుపత్రి కాబట్టి చులకనగా చూడద్దు. డాక్టర్లు కానీ, నర్సులు కానీ, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ మీ ఆసుపత్రి అని భావంతో చక్కగా చూసుకోండి. ఇంకా ఈ ఆసుపత్రి అద్భుతంగా ఉంటుంది. ఇవాళ రోజున మీరు ఎంసీహెచ్ బ్లాక్ కానూరి రామచంద్రరావు, ఎంసీహెచ్ అంటే మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్, తల్లి బిడ్డల తెలుగులో చెప్తారు. ఆ భవనం 100 కోట్లతో వచ్చిన భవనం వాడు చూస్తే నాకు తెలిసి, నేను అమెరికా దాదాపు చాలా కంట్రీలు తిరిగాను, అక్కడ కూడా ఉంది దాంట్లో ఫెసిలిటీస్. ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ గురించి చెప్పట్లా. ఇక్కడ అపోలో హాస్పిటల్ ఆ హాస్పిటల్ పేర్లు చెప్పట్లా. నేను బయట ఫారిన్ కంట్రీస్లో హాస్పిటల్ లాగా ఉంటుంది చూస్తుంది. రేపు దాంట్లో వస్తారు. మా ఫెసిలిటీస్ అని ఇంకా రెడీ చేస్తున్నాం. దాన్ని చెడగొట్టుకోవద్దు. గోడల మీద ఉమ్ములేసి పిచ్చి పనులు చేసాక చెయ్యొద్దు దయచేసి. లెటర్లలో ఇడ్లీ పొట్లాలు వేస్తే ఏమవుతుంది? బ్లాక్ అయిపోయి మొత్తం పగలగొట్టి ఆ టైల్స్ అన్ని పగలగొట్టి మళ్ళీ తీయాల్సి వస్తుంది.
మీ డబ్బులు మీరే వేస్ట్ చేసుకుంటారు. ఆ డబ్బులు ఉపయోగపెడితే ఒక్కటి బ్లాక్ అయితే 10 లక్షలు 20 లక్షలు అవుతుంది ఆపరేషన్. అది దాన్ని బట్టి మీకు చాలా మందులు చాలా ఆపరేషన్ చేస్తాం కాబట్టి అర్థం చేసుకోండి. వేల మంది చేస్తుంటే కొన్నవి మళ్ళీ పాడైపోతుంటాయి. సిటీ స్కాన్ వేలు చేస్తుంటాం, ఇక్కడ పాడైపోతుంటుంది, రిపేర్లు వస్తుంటాయి మెషిన్లు అవి. అందుకని మనం ఇక్కడ అన్ని సామాన్లు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రతి చోట బాధ్యతగా పనిచేయాలి. అందరితో గౌరవంగా మాట్లాడి, లౌక్యంగా మాట్లాడి, నవ్వుతూ మాట్లాడి, మేము కూడా మీతో నవ్వుతూ మాట్లాడతాము. ఒకరికొకరు మీ కోఆపరేషన్ లేకపోతే హాస్పిటల్ పాడైపోతారు. మీకోసం పెట్టిన ఆసుపత్రి, మీకోసం మేము ఉన్నాం ఇక్కడ. మీరు లేకపోతే ఈ హాస్పిటల్ ఏముంది అనే భావంతో మేము పనిచేస్తాం. మీరు కూడా అట్లాగే ఉండండి. చక్కగా అందరితో మర్యాదగా మంచిగా నవ్వుతూ మాట్లాడండి. అందరిని చక్కగా నవ్వుతూ పలకరించండి. ఎవరో ఒకళ్ళే ఉండి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి. ఇక్కడ నీళ్లు, కరెంట్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. అర్థమైందా? వెనకొచ్చే వాళ్ళకి మేము సాయం చేయాలంటే ఇక్కడ ఉన్న ఒకళ్ళ ఫ్యామిలీ వచ్చి మొత్తం 10 మంది వస్తే ఒక చోట అని రాదు. ఒకళ్ళు దింపేసి ఒకవేళ కుదరటం మీకు ఏదో అందరి దగ్గర వస్తే ఒకళ్ళిద్దరు మీకు డబ్బులు వేస్ట్ అవుతాయి. వాటి రోజున ప్రతి వాళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు 3 పిల్లలు పనిచేస్తే కానీ ఫ్యామిలీ రన్ చేయలేని పరిస్థితి ఉంది. ఒక పేషెంట్కి 5-6 మంది వస్తే ఆ డబ్బులు వేస్ట్ అవుతాయి కదా మీకు. చక్కగా ఎవరో ఒకళ్ళు ఉండి బాధ్యత కలవాడు మిగతా వాళ్ళు వెళ్ళిపోండి. ఐసీయూలో ఒకళ్ళే ఉండండి. లేదు డాక్టర్లు అయ్యా కాసేపు బయట ఉండండి. వాళ్ళ ప్రశాంతత భంగం కలిగించవచ్చు. వాళ్ళు ఇరిటేట్ చేయొద్దు. ఈ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. దాని ప్రతి వాళ్ళు ఫోన్లు కలుపుతాం. మేము చెప్తాం మీకు రికమెండేషన్ అక్కర్లేదు, ఇది రికమెండేషన్ లేకుండా చేద్దామని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. రోగమే రికమెండేషను. రోగంతో వచ్చిన రోగికి మేము ఎందుకు అడ్మిట్ చేయము? ఇక్కడ మా పనే అది. ఇప్పుడు మేస్త్రి పని ఏంది? బిల్డింగ్ కట్టడం. డాక్టర్ పని ఏంది? ఇంకో గమనంలో ఉండదు. ఇక ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ వచ్చింది, డాక్టర్ ఏం చేస్తాం? డెలివరీ చేయడానికి ట్రై చేస్తుంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీకు రికమెండేషన్ ఏం చూడడం అసలు. ఇక్కడ బిడ్డ కడుపులో అడ్డం జరిగింది, అమ్మడే థియేటర్ తీసుకెళ్ళి స్కాన్లు చేస్తారు, అన్నీ చేస్తారు, పరీక్షలు చేస్తారు, కట్పని ఆపరేషన్ చేస్తారు. రోగమే రికమెండేషను. నాకు క్యాప్షనే అది. అర్థమైందా? ఫోన్లు కలపడం ఏం చేయొద్దు. సరే ఒక్కసారి కలిపితే రాండి. మీకు ఏదో మీ ఎమ్మెల్యే గారు ఎవరు ఫోన్ చేస్తే మేము కూడా వాళ్ళకి గౌరవిస్తాం. అయితే పొద్దుగూగులు చేస్తే డిస్టర్బ్ అయిపోతారు అయ్యా. అందుకు చెప్తున్నాను. ఫోన్ చేసిన మేమే అనుకుంటున్నాను. ఫోన్ చేస్తే నేను అడ్మినిస్ట్రేటర్ కాబట్టి నేను ఈ పని మీదనే ఉంటాను. ఓకే ఎమ్మెల్యే గారు ఫోన్ చేయాలి, అయ్యా మీ పేషెంట్ ఇక్కడ ఉన్నారా, 330 ఉన్నారు, నేను చూస్తా అయ్యా అని చెప్పి పెడతాం నేను. కానీ పనిచేసే డాక్టర్ని తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళు ఏమో టెన్షన్ పడుతున్నారు, పోయి భయపడుతుంటారు. వాళ్ళు ఆ అట్మాస్ఫియర్లో వచ్చే వాతావరణం బయటకు వచ్చి ఫోన్ మాట్లాడి భయపడతారు. ఇట్లాంటివన్నీ అర్థం చేసుకోండి దయచేసి. భయపడడం కూడా కాదు సార్, ఇక్కడ పేషెంట్ అట్రాక్షన్ డైవర్షన్ అయిపోతుంది. ఎంతో చక్కగా ఆలోచన చేయాల్సింది. పేషెంట్లు ఇక్కడికి వస్తారు, ఇక్కడ సీరియస్ బైక్లు ఎక్కువ మంది వస్తారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ప్రశాంతతకు భంగం కలిగించారు. అందుకే బోర్డులు పెట్టించండి. ప్రతి చోట మనసు పెట్టి ఆలోచించి ప్రతి చోట బోర్డులు పెట్టించండి. అవన్నీ గమనంలోకి తీసుకొని ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అనే భావంతో అందరూ మీరు మెలిగి ఇక్కడ ఉన్న వాళ్ళతో అందరూ సహకరించి మీకు ఏం కావాలని చేయించుకోండి. అడిగి మీకు ఏం కావాలో చేసి పెడతాం. సార్ ఇది లేదా తెప్పిస్తాం, లేకపోతే చెప్తాం గవర్నమెంట్కి, అయ్యో ఇది లేకపోతే మన పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఆసుపత్రి అర్థం చేసుకోండి. అయ్యా చెప్పండి. మరి నేను డయాబెటిక్ ఇన్సులిన్ అంటే ఇక్కడ అడ్మిట్ అయితే ఇన్సులిన్ ఇస్తారు. ఈరోజు బీడీ చేయాలని కొనుక్కోవడానికి మన ప్రిస్క్రిప్షన్ ఉన్న సొసైటీలో ఇన్సులిన్ అంటే నీళ్ళు వాడకూడదు అంటారు మీ అడ్వైజ్. ప్రతి దానికి ఒక్క నీళ్ళ కోసం ఇన్ని పేషెంట్కి ఇస్తాను. అవుట్ పేషెంట్